ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఇటీవల జరిగిన ఎఫ్ఎల్ఎన్ సర్వేలో విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ నందు వారు పొందినటువంటి స్థాయిలను అలాగే స్కోర్ను లీప్ యాప్లో ఎలా చెక్ చేసుకోవాలో, అలాగే విద్యార్థుల వ్యక్తిగత స్కోర్ కార్డును ఏ విధంగా చూడాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత దానిలో టీచర్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకొని తరువాత టీచర్ సర్వీసెస్లోకి వెళ్ళినట్లయితే చివరిలో ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డు ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో మనకి స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అనే ద్వారా తెలుస్తుంది. సపోజ్ మనం ఇప్పుడు ఫస్ట్ క్లాస్ విద్యార్థి తెలుగులో పొందినటువంటి స్కోర్ కార్డును ఎలా చూడాలో, దానిలో స్థాయిని ఎలా తెలుసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ విద్యార్థి పేరు, ఆ విద్యార్థి ఎఫ్ఎల్ఎన్ సర్వేలో ఆయా సబ్జెక్ట్ నందు పొందినటువంటి మార్కులు కనిపిస్తాయి. తరువాత దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఆ విద్యార్థి ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డ్ అనేది కనిపిస్తుంది. దానిలో మనకి ఆయా సబ్జెక్టులో ఎలాంటి క్వశ్చన్స్ మీద ఎన్ని మార్క్స్ విద్యార్థి పొందాడు అనేది మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా మనం చెక్ చేసుకొని టీచర్స్ ఫీడ్బ్యాక్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి విద్యార్థి పొందినటువంటి మార్కుల ద్వారా ఏ గ్రేడ్ సాధించాడు, అలాగే ఏ స్టేజ్లో, ఏ స్థాయిలో ఉన్నాడనేది దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియోతో పాటు మీకు ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డు పీడిఎఫ్ ఫైల్ కూడా పంపించడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఇలా విద్యార్థి వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నాడు అనేది మనం ఒక రిపోర్ట్ కార్డు లాగా పెట్టుకుంటే భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది. ఎండ్లైన్ టెస్ట్ అప్పుడు మనం పూర్వపు స్థాయి, ప్రస్తుత స్థాయిని తెలుసుకొని ఆ విధంగా మనం విద్యార్థి ప్రగతిని అంచనా వేయడానికి వీలు పడుతుంది. ధన్యవాదాలు.